హాయ్! హలో అండి. బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే మా ఆయన బయటికి వెళ్ళారండి. సో, ఎక్కడికి వెళ్ళారా ఎందుకు వెళ్ళారని కూడా నేను లాస్ట్ చెప్తాను. ఓకేనా? మొన్న ఫంక్షన్‌కి శారీ పెట్టారు మా తోటికోడలు వాళ్ళ మేనకోడలికి అని చెప్పాను కదా! సో, బాబాయ్ వాళ్ళ పాప. ఆ పాపకైతే మొన్న సోమవారం నాడు 11 రోజు స్థానం అయిపోయిందండి. ఇంకా అందులోనే హెల్దీ ఫంక్షన్ చేసుకున్నారు. చాలా బాగా అయింది. కానీ నేను వెళ్ళలేకపోయాను పాపతోని. కొద్దిగా బాగా జర్నీ చేయలేకపోతున్నాను అనమాట. ఇది సరిగ్గా ఉండటం లేదు. ఇంకా ఎక్కడికి వెళ్ళినా ఇది సరిగ్గా ఉండట్లేదు. ఇంకా నీరసం పడిపోతుంది జర్నీ చేసినప్పటికీ. మళ్ళీ నేను ఇటు అటు తిరిగేసి ఇంకా అక్కడి నుంచి వచ్చి వంట చేసి అంతా చిరాకు చిరాకుగా అయిపోయింది. ఇంకా అందుకని నేనైతే వెళ్ళలేకపోయాను అనమాట. నాకు నీరసం చాలా తలనొప్పి వచ్చేసింది ఆ రోజు. ఇంకైతే మా ఆయన అయితే వెళ్తానని చెప్పారు. సరే నువ్వు వెళ్ళు అయితే నేను రాను అంటే చాలాసేపు బతిమలాడారా బాగోదు కదా అంటే హెల్తీ ఫంక్షన్ కదా నువ్వేం చేస్తావు ఆడవాళ్ళ మధ్యలో వెళ్ళి అంటే లేదు వెళ్తాం మరి మా అన్నయ్యలు మా తమ్ముడు వాళ్ళందరూ వెళ్తున్నారు కదా నేను వెళ్తాను అన్నారు. సరే అయితే వెళ్ళు అనుకున్నంటే వెళ్ళిపోయారనమాట. వెళ్ళిపోతే ఇంకా అక్కడికి వెళ్ళి వీడియో కాల్ చేసి చూపించారనమాట. వీడియో ఎవరు పెట్టలేదు. నేను వీడియో పెడదాం అనుకున్నానండి, పెట్టలేకపోయాను. నా దగ్గర ఫొటోస్లు వీడియో లేదు. ఎవరిని పెడితే నేను ఇంకా పెడదాం అనుకున్నాను. ఎవరు అడావిడిలా వాళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళు పెట్టలేదు. అయితే ఇంకా బాగా జరిగింది. వీడియో కాల్లో చూపించారు డ్యాన్స్లు అవన్నీ బాగా చాలా బాగా చేశారనమాట. డెకరేషను పాపకి బాగా రెడీ చేయడం అంతా బాగా అయిందిలే. ఫంక్షన్ బాగా అయింది. నెక్స్ట్ ఫంక్షన్ పెడతారో లేదో అన్నది మనకు తెలీదు. సో అది కూడా చెప్తానులేండి. ఓకేనా? నెక్స్ట్ ఇంకా వీడియోలో అన్నీ చూస్తాం, వీడియో కాల్లో అన్నీ. పడుకుని పోయాను. మళ్ళీ ఇంకా వస్తారేమో అనుకుని ఆ రోజు రాత్రి చూశాను. ఇంకా రాలేదు. మంగళవారం అయితే ఏకంగా వస్తారు. సో మా ఆయన ఎక్కడికి వెళ్ళారు అనుకుంటున్నారా? కేజీహెచ్కి అయితే వెళ్ళారండి. కేజీహెచ్కి డ్యూటీ గురించి అడగడానికి వెళ్ళారు. అయితే ఇంకా అడగడానికి వెళ్ళి ఇంకా జాయిన్ అయిపోతాను అక్కడ అన్నారు. ఫస్ట్ మా ఆయన కేజీహెచ్లోనే డ్యూటీ చేశారు. ఇంకా మానేసి ఇంకా చికెన్ షాప్లో చేశారన్నమాట. ఇంకేంటంటే ఇంకా చికెన్ షాపు ఆగిపోయి ఇంకా ఫైనల్గా కేజీహెచ్లోకి వెళ్తున్నాను అనమాట. ఫైనల్గా నేను కూడా చెప్పాను కేజీహెచ్లోకి వెళ్తే మనకి బాగా కనిపిస్తుందండి, డబ్బులు బాగా వస్తాయన్నమాట. ఇంకా పని ఎక్కువ కూడా ఉండదు. మా బావగారు పెద్ద బావగారు అయితే అక్కడ సూపర్వైజర్ అనమాట. డ్యూటీకి వెళ్ళకపోయినా మా ఆయనకి ఒక్కొక్కసారి అప్పుల్లో జీతాలు పడేదిలే. మా ఆయనే చెప్పేవారు, నాకు అవన్నీ తెలియదు కదా. మా ఆయన చెప్పారు నాకు ఈ నెల వెళ్ళలేదు కదా జీతం పడింది అనుకొని. సో ఇంకా ఫైనల్గా అయితే ఇదే స్టోరీ. మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.